హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్పి అకాడమీ. మనం ఇప్పుడు చెప్పబోయే టాపిక్ స్పీడ్ మ్యాథ్స్. స్పీడ్ మ్యాథ్స్లో మనం ముందుగా సబ్స్ట్రాక్షన్స్ గురించి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 62 మైనస్ 47. 62 మైనస్ 47 మామూలుగా ఇది పాత పద్ధతిలో అయితే 2 నుండి 7 పోదు కాబట్టి 6 నుండి ఇక్కడ 1 తీసుకుంటాము. ఈ 1 ఇటు వచ్చినట్లయితే ఇక్కడ 10 అవుతుంది. అసలు ఈ 1 ఎందుకు తీసుకుంటాము, 1 ఎందుకు ఇక్కడ 10 అవుతుంది అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు 10 + 2 12 అవుతుంది. 12 నుండి 7 పోతే 5 ఉంటుంది. ఇక్కడ 6 నుండి 1 పోయింది కాబట్టి ఇక్కడ 5 ఉంటుంది. 5 - 4 1. సో మనకు 15 అనేది ఆన్సర్. కాకపోతే ఈ కాలం పిల్లలకు ఇది మెథడ్ అనేది తెలియదు. ఈ 6 నుండి 1 అనేది మనం ఎందుకు తీసుకోవాలి అనేది వాళ్ళకు సరిగా అర్థం కాదు. కాబట్టి స్పీడ్ మ్యాథ్స్లో మనము 62 అంటే మనం ఎలా రాయొచ్చు, 60 + 2గా రాసుకోవచ్చు. సో ఒకట్ల స్థానంలో మనకు 2 ఉంది, టెన్స్ స్థానంలో 6 ఉంది. కాబట్టి ఇక్కడ మనము స్థానానికి ప్రాముఖ్యత అనేది ఇవ్వాలి. ఒకట్ల స్థానంలో 2 ఉంది కాబట్టి 2, టెన్స్ స్థానంలో 6 ఉంది కాబట్టి 60. అదేవిధంగా 47కి మనము 40 + 7 అని రాసుకోవచ్చు. సో మనకు ఒకట్ల స్థానంలో 7 ఉంది, టెన్స్ స్థానంలో 10ల స్థానంలో 4 ఉంది కాబట్టి 40. మనము డైరెక్ట్గా తీసివేద్దాం. 62 మైనస్ 47. ఇప్పుడు 1 అటు తీసుకెళ్ళడము, 1 అటు పోతే టెన్స్ అవ్వడము ఇవేమీ వద్దు, డైరెక్ట్గా తీసివేద్దాం. 2 నుండి 7 పోతే మనకు -5 అనేది వస్తుంది. అదేవిధంగా 6 నుండి 4 పోతే 2 అనేది వస్తుంది. 2 అనేది ఏంటి, మనకు 10 స్థానంలో ఉంది కాబట్టి 20. 5 అనేది 1th స్థానంలో ఉంది కాబట్టి -5. దట్ ఈక్వల్స్ టు 15 ఆన్సర్. సో సరిపోయింది కదా. నార్మల్ మెథడ్లో కూడా 15 వచ్చింది, స్పీడ్ మ్యాథ్స్ మెథడ్లో కూడా మనకు 15 అనేది వస్తుంది.